అమ్మా సీత, త్రిశూల ప్రతిష్ఠ చేయమ్మా. మంగా 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 అందరినీ తప్పు పట్టే నువ్వు తప్పుడు పని చేయడం ఏంటి? ఇంత అన్యాయంగా ప్రవర్తించడం ఏంటి? ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనా, లేక అడిగే వాళ్ళెవరూ లేరనా? ఎందుకింత దుర్మార్గానికి పాల్పడ్డావు? ఇది బయటికెలా వెళ్ళింది? నేను దుర్మార్గానికి పాల్పట్టమేమిటే, బుద్ధి తక్కువదానా? ఎలాంటి పాప పనులకైనా పేటెంట్ ఉన్నదానివి నువ్వు. పనిగట్టుకుని వచ్చి తిక్కవాగుడు వాగుతావేంటే? అసలు ఎందుకొచ్చావు? ఎవరు పిలిచారని వచ్చావు? వచ్చింది కాక మా గ్రాని ఏదో దుర్మార్గం చేసిందని వాగుతున్నావే? పోతలకి ఆగు! ఆత్రపోడికి సూత్రాలు తెలియవని ఇందుకే అంటారు. నీ పెళ్ళాన్ని గదిలో బంధించి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటే ఉండబట్టలేక చూస్తూ ఊరుకోలేక విడిపిద్దామని నేనొస్తే ఓ అవతలికంటావే? సిగ్గు లేకుండా నువ్వు దగ్గరుండి పూజలు చేయిస్తూ నన్ను ఎందుకు వచ్చావంటున్నావా? ఏం మనిషి అయ్యా నువ్వు? మగాడివేనా? దాని మొగుడువేనా? కట్టుకున్న దాన్ని కట్టేసి నీ కళ్ళల్లో కారం చల్లి మాయపేలాలు చేస్తుంటే నా మీద కేకలేంటి? నువ్వింత బుద్ధావతారానివి కాబట్టే నీ చెవులకు తాటాకులు కట్టి గంగిరెద్దులా ఆడిస్తున్నారు. మోసం తెలుసుకోవయ్యా, ఆవేశపడటం ఒక్కటే కాదు. ఏంటి ఏంటి వాగుతున్నావు? సావిత్రి, ఇదేదో కొత్త నాటకం మొదలుపెట్టింది. అది గదిలోనే ఉండుంటుంది. నువ్వు వెళ్ళి ఎలాగైనా దాన్ని నోరు మెదపకుండా దాళం వేసి లోపల పెట్టు. దీని రోగం నేను కుదురుస్తాను. అలాగే పిన్నిగారు. అడ్డమైన మాటలు మాట్లాడితే, అబద్ధాలాడితే వచ్చిన మాదిరిగా మళ్ళీ తిరిగి వెళ్ళలేవు. జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నారు మీరు? మతేమన్నా పోయిందా? అసలు స్వర్ణ మా ఇంటికే రాలేదు. వచ్చినా దాన్ని గదిలో బంధించాల్సిన అవసరం మాకేంటి? వంకర బుద్ధులున్నదానివి, పూజకు అర్హత లేనిదానివి. నువ్వు ప్రతిష్ఠ చేయడం ఏంటే? పోతలిగి ఏంటి? ఎందుకు పోవాలి? అన్ని పూజలు అదే చేసింది కదా, ఈ ఒక్కటి నేను చేయకూడదా? ఒక్కటి కాదు, అసలు ఇక్కడ ఉండటానికే నీకు అర్హత లేదు. ఏ ఎందుకు అర్హత లేదు? నేను పిఠాపురం వారి కోడల్ని కానా? నీకు భార్యని కానా? భార్యవా? నువ్వా? ఓ, నీకింకా నేను భర్తనని గుర్తుందా? దొంగ వేషాలు, మాయ మాటలు మాట్లాడేదానివి. ఎక్కడ వదిన శూల ప్రతిష్ఠ చేస్తే మోసం చేసి సొంతం చేసుకున్న ఆస్తి తిరిగి పోతుందో అని వచ్చి వేధవేషాలు వేస్తున్నావా? మాతో ఏ సంబంధం లేదన్నదానివి ఇంకా ఏం చుట్టరికం ఉంది నీకు? చట్టపరంగా ఏదో సాధిస్తా అన్నావుగా, మళ్ళీ చుట్టరికాలు తిరిగేస్తావే? ఏదో ఎప్పుడో అన్నాను, అన్నంత మాత్రాన తెగిపోతాయా? అలా అయితే నువ్వు నాతో ఒకప్పుడు విడాకుల కాగితాల మీద సంతకాలు చేయించుకున్నావు. విడిపోయామా? వదిలేసావా?
కొడుక్కి తల్లిని కాలేదా? అది వేరు ఇది వేరు. నన్ను నేను తెలుసుకున్నాను. నేను అలాగే తెలుసుకున్నాను. నువ్వా? హ, అబద్ధం. నువ్వు ఈ జన్మకి మారవే. అనవసరంగా అడ్డు తగలకు. పోవతలకి. ఇంకా నిలబడ్డావేంటే? పోవతలకి. సాకేత్ ఆగు. వదినా, ఇలాంటి వాళ్ళ విషయంలో జాలి చూపినా అయ్యో పాపం అనుకున్నా పాపం తగులుతుంది. అవును సీత, మనం జాతరకి వెళ్ళాలి అనుకున్న దగ్గర నుంచి ఇది మనల్ని ఎన్నో బాధలు పెట్టింది. వెండి నాలుక కోసం మనం ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఈ బంగారం, ఈ జ్ఞాపికలు కార్యం గట్టెక్కిస్తాయన్న ఆలోచన వచ్చింది. నా మనవళ్ళు నన్ను భుజాన్ని మోసుకుని తీసుకెళ్ళకపోతే అసలు మనం జాతరకి వెళ్ళగలిగే వాళ్ళమా? అక్కడికొచ్చి అక్కడ కూడా అఖండం ఆర్పాలని చూశారు. భాగీరథి! భాగీరథి! అలాంటి దాన్ని ఎలా క్షమిస్తాం? అది శూల ప్రతిష్ఠ చేయడం నేను ఒప్పుకోను. అవును సీత, నువ్వు సర్దుకుపోతున్న కొద్దీ అది సాధించాలని చూస్తోంది. నీ కష్టం కళ్ళారా చూసినోళ్ళం, దాని దుర్మార్గం తెలిసినోళ్ళం. ఇప్పుడొచ్చింది అది భక్తితో కాదు, నీకు ఫలితం దక్కితే ఓడిపోతానన్న భయంతో. నువ్వు ఓడి దాన్ని గెలిపిస్తే తిరిగి అది నెత్తినెక్కి పిండి కొట్టాలని చూస్తుంది. కష్టాలు తొలగవు, కన్నీళ్లు వీడవు. సీత, మంచితనానికి కూడా ఒక హద్దుండాలి. మరీ జాలి పడినా మనకే ప్రమాదం. ఇలాంటి వాళ్ళని కనికరించడం పాముకి పాలు పోసి పెంచడమే అవుతుంది. సీత, నీకు నేను చాలాసార్లు చెప్పాను, తన కోసం నువ్వు ఏది చేసినా అది నీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుందని. అనర్హులకు అవకాశం ఇస్తే అపాత్రదానం చేసినట్టు అవుతుంది. అమ్మా, ఇంత చేసి నువ్వు ఇప్పుడు శూల ప్రతిష్టకి తనకు అవకాశం ఇస్తే ఫలితం ఏముంటుంది? మోసం దగా కొనసాగుతూనే ఉంటుంది. శ్రమకు ఫలితం శూన్యం అవుతుంది. ఏ ఫలితం గురించి మీరంతా ఇలా మాట్లాడుతున్నారు? కాపాడండి! 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 రేయ్, అదిగో రామాయ్, పదరా. పోవే, నువ్వు నీ పాపం ఎప్పుడు తెలుసుకుంటావే? ఎన్నిసార్లు ఇలా అబద్ధాలాడి మమ్మల్ని మోసం చేశావో నువ్వు మర్చిపోయినా మేం మర్చిపోలేదే. పోవతలకి. పిల్లలు చెడ్డ పని చేయొచ్చు, మందలించేది మార్పు కోసమే కదా. సీత, వద్దు. ఈ మంచితనాన్నే ఎన్నోసార్లు వంచింది. నేను కన్నోడికి చేసిన అన్యాయమే నన్ను పట్టి కుదిపింది. కట్టుకున్నోడిని కాదని వెళ్ళినందుకు తగిన శాస్తి జరిగింది.